2024లో అధికారం వచ్చిన కాడ నుంచి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలి, పెట్టుబడులు తీసుకురావాలి, వచ్చేటువంటి పరిశ్రమల పెట్టుబడుల వల్ల ఉద్యోగాలు రావాలి, ఉపాధి కల్పించాలి, విద్యార్థులు చక్కగా చదువుకోవాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి ప్రైవేట్ రంగంలో, అదే విధంగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కోసం దేశ విదేశాలు తిరిగి కాలుకు బలపం కట్టుకొని లోకేష్ గారు పరిశ్రమలు తీసుకొస్తా ఉంటే, జగన్మోహన్ రెడ్డి ఏమో ఒక డ్రగ్స్ మాఫియా పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీని మార్చి యువశక్తిని, విద్యార్థి శక్తిని 2019 నుంచి 2024 వరకు మోసం చేసింది కాకుండా ఒక్క డిఎస్సి ఇవ్వలేదు, ఒక బ్యాక్లాగ్ పోస్ట్ ఇవ్వలేదు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఒక కంపెనీ తీసుకురాలేదు, ఒక పెట్టుబడి తీసుకురాలేదు. కానీ గ్రామం నుండి రాష్ట్ర రాజధాని వరకు కూడా పట్టణాల మధ్యలో, గ్రామాల మధ్యలో, అదే విధంగా విశ్వవిద్యాలయాల మధ్యలో డ్రగ్స్ మాత్రం యథేచ్ఛగా జరిగేది. డ్రగ్స్ కాదు, గంజాయి కాదు, మత్తు పదార్థాలు కాదు, చివరికి మద్యాన్ని కూడా నకిలీ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక వేలాది మంది ప్రజలు చనిపోవడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కారణమైంది నిజం కాదని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. అదే విధంగా అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో గంజాయి అమ్మకాల్లో ప్రథమ స్థానానికి తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా.